చివరి దశలో వెళ్ళిపోయేటప్పుడు కార్మికులకు రేట్ ఫిక్స్ చేయడం అనేటువంటి సరిగా ఆ పని స్టార్ట్ చేస్తున్నప్పుడే ముందే రేటు మాట చేయాలి, కనీస సౌకర్యాలు కల్పించాలి. వలస చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ వలస చట్టాన్ని ఇటుక బట్టీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి ఈ సీజనల్ కూడా ఈ నవంబర్ నుంచి జూన్ వరకు 6 నెలల కాలం ఆంధ్రప్రదేశ్లో ఇటుకలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇటుకలు తయారు చేయడం కోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి అక్కడ ఒక 6-7 జిల్లాలకు వెళ్ళి వలస కార్మికులని ఇక్కడ ఉన్నటువంటి యజమానులు తీసుకొచ్చి వారితోటి పని చేపిస్తూ ఉన్నారు. వారికి కనీస వేతనాలు కానీ కనీస సౌకర్యాలు కానీ వాళ్ళకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. దుర్భరమైనటువంటి జీవితం ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఉంది. అందుకని మన కలెక్టరు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటుక బట్టీలలో ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూసి వాళ్ళని పరిశీలించి వాళ్ళకు ఆ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నదని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించింది మాత్రం ఎప్పుడైతే ఈ యజమానులు సీజనల్ అంతా అయిపోయి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత చివరి దశలో వాళ్ళకు రేటు కట్టియటం అనేటువంటి జరుగుతూ ఉంది. అట్లా కాకుండా స్టార్టింగ్లోనే 1000 ఇటుకలు చేస్తే ఇంత ఇస్తామని చెప్పి ముందే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యజమానుల దృష్టికి తీసుకెళ్తున్నాం. యజమానులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా సీజనల్ స్టార్టింగ్లోనే వాళ్ళకు వేతనాలు ఇంత అని చెప్పి ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ మాసం నుండి జూన్ మాసం వరకు 6 నెలల క్రమ వ్యవధిలో పశ్చిమ ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి జిల్లాలు నౌపడ, టిట్లాగర్, కలహండి, బలంగీర్, బర్గఢ్ జిల్లాలకు చెందినటువంటి ఒడిశా కార్మికులు ఎస్సీలు ఎస్టీలు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వంటి మహానగరానికి వలస రావడం జరుగుతుంది. ఈ ఒడిశా కార్మికులు ఇటుకలు తయారు చేయడంలో దేశవ్యాప్తంగా పేరు పొందారు. వీళ్ళు రంగారెడ్డి, మెదక్, నల్గొండ, కరీంనగర్, తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం వివిధ జిల్లాలలో 6 నెలలు ఒక్కొక్క ఓనర్ దగ్గర 12 గంటల నుంచి 18 గంటల వరకు పని చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ అసంఘటిత కార్మిక రంగానికి చెందినవారు. వీళ్ళంతా పీస్ రేట్ కిందికి వస్తారు. వీళ్ళు 1000 ఇటుకలు తయారు చేస్తే ఓనర్లు అందించేది 150 నుంచి 180 రూపాయలు మాత్రమే. 1000 ఇటుకలు ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మోయడానికి 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు చెందుతున్నారు. కానీ కనీస వేతనాల చట్టం 1945 ప్రకారం 1000 ఇటుకలు తయారు చేస్తే 400 రూపాయలు ప్రతి వ్యక్తికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 1000 ఇటుకలు మోయడానికి ఒక వ్యక్తికి 150 నుంచి 180 రూపాయలు ఇవ్వాలని ఈ సభ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆర్ఎస్బీవై రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన BOCW కార్డ్స్ ఈ జనవరి నుంచి జూన్ మాసం వరకు ఉన్న సీజన్లకు వెంటనే ఏర్పాటు చేయాలని, వాళ్ళ కార్డ్స్ ఇవ్వాలని, చీప్ PDS సిస్టమ్ని ఇటుక బట్టీలో రేషన్ కార్డ్స్ అదేవిధంగా 6 నెలలు నివసిస్తున్నారు కాబట్టి ఆ గ్రామానికి చెందిన రేషన్ కార్డులు వీళ్ళకి ఇవ్వాలని, పిల్లలకు ICDS సర్వశిక్ష అభియాన్ తరపున స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.